హాయ్! నేను వంటగది ముచ్చట్లు. 4 చీమల కథ. ఒక అడవిలో 4 చీమలు పోతూ ఉంటాయి. వాటికి దారిలో అడ్డంగా పడుకున్న ఒక ఏనుగు కనపడింది. ఆ దారి ఏమైనా నీ అబ్బ సొమ్ము అనుకుంటున్నావా అడ్డంగా పడుకున్నావ్? లేచి దారివ్వు అంది మొదటి చీమ. ఏనుగు కదల్లేదు, మెదల్లేదు. అది చూసిన రెండో చీమకు కోపం వచ్చి, దాంతో మాట్లాడేదేంటి? ఈడ్చి అవతలికి విసిరి పారేయటానికి పదండి అని ఆవేశంగా అంది. అయినా ఏనుగు కొంచెం కూడా వాటి మాటలు పట్టించుకోలేదు. దీంతో మూడవ చీమ, మీరిద్దరూ పక్కకు తప్పుకోండి, ఈడ్చి కొడితే ఎగిరి 7 అడుగుల దూరం పడుతుంది అంటూ కొట్టడానికి 3 అడుగులు ముందుకు వేసింది. అంతలో నాలుగో చీమ, ఓయ్ ఆగండి, మనమే నలుగురం, అది ఒక్కటే, నలుగురం కలిసి ఒక్కదాన్ని కొట్టడం ధర్మమా? కాదు కదా, కాబట్టి ఈ ఒక్కసారి మన్నించండి, వదిలేయండి అంది. ఆ మాటలకు మిగతా 3 చీమలు కూడా సరే అని, పెద్దదానివి, నీ మాట కాదనడం ఎందుకు, ఈ ఒక్కసారి దీన్ని క్షమిద్దాం, వదిలేద్దాం అన్నాయి. దాంతో ఆ 4 చీమలు ఏనుగు పక్క నుంచి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.